అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్లేష. ఇప్పుడు ఆర్‌బీ సుధ గారి దగ్గర ఉన్నాము. ప్రముఖ జ్యోతిష్యులు. వారిని ఆగస్టు నెల రాశి ఫలితాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం మేడం. నమస్కారం ఆశ్లేష. ఆగస్టు నెల రాశి ఫలితాలు చెప్తారా? తప్పక మాట్లాడదాం. మనం ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే గ్రహ బలం ఎలా ఉంది, ఏ ఏ ప్లేస్‌లో ఉన్నాయి, ఏ భావంలో ఉన్నాయి అని చూద్దాము. అది ఆగస్ట్ నెల 1వ తారీఖుది మనం మాట్లాడుతున్నాం ఫస్ట్. దాని తర్వాత ఇంకా ఏమైనా ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్తాను దీంట్లోనే. సో, ఇప్పుడేమో ఓకే. రాశిలో ఏమో రాహు, గురుడు ఉన్నారు. వాళ్ళేమో ఈ నెల మూవ్ అవ్వట్లేదు. అక్కడే ఉంటున్నారనమాట. మనకి వృషభ రాశిలో ఎవరు లేరు. మిథునంలో కూడా ఏ ఏ గ్రహం లేదనమాట. కర్కాటకంలో ఏమో సూర్యుడు ఉన్నారు. అలాగే మనకి సింహంలో ఏమో శుక్రుడు, ఓకే. కుజుడు ఉన్నారు. కానీ శుక్రుడు ఏంటంటే ఇక్కడ మనకి రెట్రోగ్రేడ్‌లో ఉన్నాడు. వక్రించి ఉన్నాడనమాట. ఆయన ఈ నెల కొంచెం పైకెళ్తున్నాడంటే కర్కాటకానికి వెళ్తున్నారనమాట. తర్వాత ఏ డేటో అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. కన్యా రాశిలో ఓకే. లేరు. తులాలో ఏమో కేతువు. వృశ్చికంలో కూడా ఏ గ్రహం లేదు. ధనుర్లో కూడా ఏ గ్రహం లేదు. మనం 1 ఆగస్ట్ కనుక మనకి మకరంలో చంద్రుడున్నాడు. తర్వాత మనకి కుంభంలో కుంభ శని మనకి తెలిసిందే. ఆయన కూడా రెట్రోగ్రేడ్‌లో ఉన్నాడు. వక్రించి ఉన్నారు. మీనంలో ఏమో ఎవరు లేరనమాట. సో, నెక్స్ట్ ఓకే. ఏదేంటంటే ఇప్పుడు ట్రాన్సిట్స్ ఏమేమి అవుతున్నాయి ఈ నెలలో మనం చూద్దాము. అంటే ఏంటి, ఏ గ్రహం ఎక్కడికెళ్తోంది అనేది చూద్దాం. 7th ఆగస్ట్ ఏమో శుక్రుడేమో మళ్ళా రిట్రోగ్రేడ్ అయ్యి మనకి కర్కాటకంలోకెళ్తున్నారు. అలాగే ఓకే. ఏంటంటే కంబస్ట్ అవుతున్నారు కదా! కంబస్ట్ అంటే అస్తంగతం అంటాం అన్నమాట. సో, ఆయన కొంచెం పవర్ కోల్పోతారు. ఎందుకంటే సన్‌కి దగ్గర, సూర్యుడికి దగ్గరగా ఉన్నారు కనుక సూర్యక్రాంతికి ముందు ఆయన కొంచెం పవర్ అనేది తగ్గుతుందన్నమాట. అలాగే 17 తారీఖు ఆగస్ట్ 17కి మనకి సూర్యుడేమో సింహానికొస్తున్నారన్నమాట. అప్పుడు మనకి వీనస్ అంటే శుక్రకి అస్తంగతం కూడా ఎళ్ళిపోతుంది. అప్పుడు వీనస్ రైజ్ అంటాము. ఇన్ కర్కాటకంలో కాంతితోటి వెలుగుతూ ఉంటారన్నమాట అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓకే. ముఖ్యమైనది ఏంటంటే 24 ఆగస్ట్ బుధుడేమో వక్రిస్తున్నారు. ఓకే. ఇక్కడ మనకి సింహంలో. ఓకేనా? ఇవన్నీ ఓకే. ఆగస్ట్‌లో జరగబోతున్నాయన్నమాట. తర్వాత సింహరాశి వారికి నెలంతా ఎలా ఉండబోతోంది? మనం సింహరాశి గురించి మాట్లాడుకోవాలి అంటే, మనకి వీళ్ళకేంటంటే, మనకి పాలిటిక్స్‌లో ఇప్పుడు అందరికీ తెలిసిందేంటంటే, అందరూ తయారవుతున్నారు. ఎందుకంటే, మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. సన్ కూడా ఏంటంటే, మనకి ఫేవరబుల్ పొజిషన్‌లో ఉన్నారు. జూపిటర్ కూడా మంచి ఫేవరబుల్ పొజిషన్‌లో ఉన్నారు ఈ నెల. ఓకే. ఓకే. 7థ్‌లో మాత్రం మనకి ఏంటంటే, శని గ్రహం ఉన్నారు. సో, అందుకోసమని పార్ట్నర్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి అనేది సూచన అన్నమాట. వీళ్ళకి ఓకే. ట్రావెల్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ నెల. ట్రావెలింగ్ అనేది తప్పక జరుగుతుంది. అనుకోని ట్రావెల్ జరుగుతూ ఉంటుంది. ఖర్చు కూడా అధికమవుతుంది అనేది సూచన అన్నమాట. అంటే ఏంటంటే ఓకే. రిలేషన్‌షిప్‌లో కూడా కొంచెం స్ట్రెయిన్ అవుతుంది అని చెప్పాను కదా! ఇదేమో ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. అంటే దాంపత్య జీవితం హుహు. అవ్వచ్చు, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ అవ్వచ్చు, అలాగే మన కొలీగ్స్ అవ్వచ్చు, మనం వర్క్ ప్లేస్ అవ్వచ్చు. సో, ఇలాంటి వాటన్నిటిలో ఓకే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మనం ఏంటంటే మన నోటి దురుసు ఉండకూడదు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అందరితోటి అని చెప్పబడుతోందనమాట. కొంచెం శాంతం అవ్వాలి అని చెప్తున్నామనమాట. అలాగే ఓకే. మనకి శుక్రుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, శుక్రుడేమో మనకి 12థ్ హౌస్ అంటే కర్కాటకంలో ఆయన కంబస్ట్ అవుతున్నాడు. అండ్ ఆల్సో మనకేంటంటే ఆహ్, రెట్రోగ్రేడ్ అవుతున్నారు కదా! రెట్రోగ్రేడ్ అయ్యారు ఆల్రెడీ. సో, ఇవి 2 ఓకే. చూసావంటే కొంచెం రిలేషన్‌షిప్ దగ్గర స్ట్రెయిన్స్ ఉంటాయి అని చెప్పబడుతోంది. మనం ఎందుకు సన్ అంటే ఈ ఆహ్, సింహానికి అధిపతి ఏమో మనకు తెలుసు సూర్యుడు. సూర్యుడేమో ఇప్పుడు 12వ ఇంట్లో ఉన్నారు. అందుకని ఖర్చులు అధికం ఉంటాయి ఫస్ట్ హాఫ్‌లో. మరి సెకండ్ హాఫ్‌లో అందుకని బావుందని చెప్పాను. సెకండ్ హాఫ్‌లో మంచి పొజిషన్‌కొస్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన ఇంటికే ఆయన వస్తున్నాడు. ఎవరింట్లో వాళ్ళుంటే వాళ్ళు చాలా బలంగా ఉంటారు కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆగస్ట్‌లో చాలా బావుంటుంది. కెరియర్‌లో కూడా వాళ్ళకి చాలా బావుంటుంది అని చెప్పబడుతోంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఓకే. వాళ్ళకి కెరియర్‌లో ఏంటంటే కొన్ని అవాంతరాలు తప్పవు. అలాగే ఏంటంటే వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ అనేది పై వాళ్ళతోటి వస్తాయి. అవన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఎస్పెషల్లీ కొలీగ్స్, సుపీరియర్స్ తోటి కాపాడుకుంటూ రావాలి అని చెప్పబడుతోందన్నమాట. కానీ వీళ్ళకి ఓకే. పరంగా ఏమి
అంటే ఏంటి అంత సేఫ్ గానే ఉంటుంది. ఉద్యోగం పోయే అలాంటివి ఏమి ఉండవు గానీ, వీళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే కొన్ని నెగెటివ్ సూచనలు ఇందులో నేను ఇందాక చెప్పినట్టు కనిపిస్తున్నాయి కనుక. అలాగే ఓకే. బిజినెస్‌లో ఉన్నవాళ్ళేంటంటే 12థ్ ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే సూర్యుడు అంటే సూర్యగ్రహం మనకి 12వ ఇంట్లో ఉన్నారు కనుక లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్స్‌లో అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఓకే. లో. అలాగే ఏంటంటే బిజినెస్ చేసేవాళ్ళు చిన్న బిజినెస్ కానీ, పెద్ద బిజినెస్ కానీ చేసే వాళ్ళకి ఆ టైంలో ఇంకా విస్తరించొద్దు, ఎక్కువ చేయొద్దు అని చెప్తున్నాం. అంటే మనం మాట్లాడేది ఒక 18 రోజులు అని చెప్పబడుతోందనమాట. అండ్ ఆల్సో వీళ్ళకేంటంటే వీళ్ళకి కావాలన్నది కాకుండా అనవసరమైన ఖర్చులనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ప్లేస్ చేంజ్ గాని, మనకి ట్రావెలింగ్ గాని జరుగుతుంది ఈ నెల. ఎందుకని తెలీదు. ఓకే. రీజన్ మూలాన అవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఫైనాన్సెస్ మనం చెప్పాలి అంటే వీళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి సెకండ్ హాఫ్‌లో మంచి డబ్బు అంటే ధనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జూపిటర్ 9థ్ ఉన్నారు. అండ్ ఆల్సో సూర్యుడేమో ఆయన సొంత ఇంటికి వస్తున్నారు కనుక ఫేవరబుల్‌గా ఉంటుంది ఆ టైం అని చెప్పాలి. కానీ ఓకే. ఇంకోటేంటంటే మైనస్ పాయింట్ మనకి రెండో ఇంటి అధిపతి అయిన బుధుడేమో కొంచెం రిట్రోగ్రేడ్ అవుతున్నారు కనుక కొన్ని అవంతరాలు పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చదువులో కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళకి నో ప్రాఫిట్, నో లాస్ సిట్యుయేషన్‌లా ఉంటుందన్నమాట. ఓకే. బ్యాలెన్స్ అని చెప్పబడుతోంది. అలాగే ఈ నెలకి హెల్త్ అనేది బానే ఉంది. కానీ కొన్ని ఏంటంటే మనకి ఎనర్జీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్‌లో. ఎందుకంటే డబ్బు పోతూ ఉంది. మనకి లాసెస్ వస్తున్నాయి. కొన్ని ఆహ్, కెరియర్‌లో కూడా అవంతరాలొచ్చినప్పుడు మనకి ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఎంతూసియాజం అనేది మనకి తగ్గుతుంది కదా! అవన్నీ పెట్టుకోవడానికి అవును. డెవలప్‌మెంట్‌కి వెళ్ళాలి అనేది సూచన. అలాగే పాలిటిక్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి అన్నమాట. ఇప్పుడు చూసుకొని హెల్త్ బాగా చూసుకొని ముందుకు సాగడం అనేది బెటర్. ఎందుకంటే ఈ నెల కొంచెం హెల్త్ సెన్సిటివ్ గానే ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి పర్సనల్ రిలేషన్‌షిప్ చెప్పాలి అంటే కొన్ని అవంతరాలు తప్పవు అని ఆర్గ్యుమెంట్స్ తప్పవని ఆల్రెడీ చెప్పాను కనుక అదే పరిస్థితి నెలకొంటోంది. అలాగే ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీస్ కూడా అలాగే పెళ్లి కావాలి అనేవాళ్ళు ఈ నెల కొంచెం ఏంటంటే మంచి సూచనలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. తప్పక వాళ్ళు సఫలం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో. సో, ఓకే. ముందుకు సాగొచ్చు అందులో. అలాగే ఫ్రెండ్స్, హ్మ్. ఫ్యామిలీ అలాంటి వాళ్ళతో కలయిక అనేది ఉంటుంది. ట్రావెల్ అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఎక్కువ భక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఏంటంటే పుణ్యక్షేత్రాలకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. వీళ్ళకి ఏం చేయాలి అంటే ఎస్పెషల్లీ శని గ్రహానికి చేయడం అనేది వీళ్ళకి మంచిది. ఆదిత్య హృదయం ఓకే. హెల్త్‌కి మనం చెప్తాం సండే చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే సూర్య జపం చేసుకోవచ్చు. శనికి మాత్రం తప్పక నవగ్రహాలకి 9 సార్లైనా, 11 సార్లైనా తిరగడం అనేది శనివారం తిరగడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఓకే. పులుపు అనేది ఇష్టం కనుక మన పులిహార లాంటివి మన ఇంట్లో మన చేత్తో చేసి మన వృద్ధులకు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో గానీ, బయట వాళ్ళకి కానీ, గుడిలో బయట ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వడం అనేది మంచిదన్నమాట. అలాగే మనం జాతి రత్నాలు ఇస్తాం కనుక వాళ్ళకి తప్పక జాతకం పరిశీలించిన తర్వాత ఒకసారి జాతి రత్నం వేసుకుంటే వాళ్ళకే మంచిది. ఇవన్నీ మన సూచనలు. ఇది ఒక నెలకే. మన జాతి రత్నాలనేది లైఫ్ టైమ్ వేసుకుంటాం కనుక ఒకసారి తప్పక చూసుకొని వేసుకోవడం అనేది మంచిది.